హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, విద్య బయట వర్షం పడేటట్టు ఉంది చూడమ్మా అంటూ శారద గారు పెట్టిన కేకకి వంటింట్లో ఉన్న విద్య అదిరిపడి, ఆ వెళ్తున్న అత్తయ్య గారు అంటూ లేడీ పిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళి చకచక బట్టలను తెచ్చి హాల్లో వేసి కాఫీ తెచ్చి అత్తగారికి ఇచ్చింది. బట్టలు మడత పెడుతూ ఏదో ఆలోచనలో ఉంది విద్య. అప్పటికే ఉదయం నుంచి తీరిక లేకుండా పనిచేస్తున్నామే. ముఖమంతా జిడ్డుగా నీరసంగా పని హడావిల్లో బట్టలు నలిగిపోయి చాలా నిరుత్సాహంగా ఉంది విద్య. ఎలా అడగాలి అత్తయ్య గారిని అని చాలా రకాలుగా ఆలోచిస్తుంది. ఏంటి ఆ పని, అసలు చురుకుతనమే లేదు, ఆ నీరసం అంతా పనిలో చూపిస్తున్నావు, అయ్యో అంటూ కాస్త వ్యంగ్యంగా మాట విసిరి పక్క ఫ్లాట్లో ఆవిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళిపోతుంది శారద గారు. అత్తయ్య గారు అంటూ నెమ్మదిగా పిలిచింది భయంగా విద్య. హా ఏంటి, ఏం లేదు అత్తయ్య గారు అంటూ చెప్పటానికి ఆలోచిస్తుంది విద్య. ఏం లేని దానికి ఎందుకటా పిలుపు, ఏదో కంపలు మునిగిపోతున్నట్టు. అంటే అది కాదత్తయ్య గారు, మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లి కదా, ఎల్లుండి నేను వెళ్దామని అంటూ ఆపింది అసలు విషయం చెప్పి విద్య. హమ్మయ్య, ఎలాగోలా విషయం చెప్పేశాను, ఇక ఆవిడ ఏమంటారా అని చూడాలనుకుంటుంది మనసులో. మామయ్య కొడుకు పెళ్ళా, నువ్వెళ్ళాలా? ఎల్లుండి నేను వెళ్ళాలి కదా. అసలే మా వేలు విడిచిన మేనమామ కూతురు ఆడపడుచు కూతురు పెళ్లి కదా, మా తమ్ముడికి ఫోన్ చేసి నన్ను తీసుకురమ్మని మరీ చెప్పారు అంటూ తేల్చేసింది శారద గారు. మా మామయ్య మనందరినీ ఇంటికి వచ్చి మరీ పిలిచాడు కదండి. అందులోనూ నాకొక్కడే మామయ్య, వాళ్ళకి ఒక్కడే కొడుకు. నన్ను వాళ్లే చిన్నప్పటి నుంచి పెంచారు. వాడికి కూడా మేం తప్ప ఎవరున్నారు అంటూ ఇంకా ధైర్యంగా అడిగింది విద్య. అదంతా నాకు తెలియదు, నేను వెళ్ళవలసిందే. మీ మామయ్య గారికి 70 ఏళ్ళు అన్న సంగతి మర్చిపోయావా? కొంచెమైనా బాధ్యత లేదా? నేను వెళ్ళినప్పుడే నువ్వు పోటీ పడాలా? అదేంటి అత్తయ్య గారు, ఇంతకుముందే మా అత్తయ్య పిల్లల పెళ్లికి కూడా నేను వెళ్ళలేదు. అసలు నేను వెళ్ళటం లేదని చాలామంది నాతో కోపంగా కూడా ఉంటున్నారు. ఇప్పుడు మా మామయ్య కొడుకు పెళ్లికి కూడా వెళ్ళకపోతే బాగోదండి అంది విద్య. ఏంటి నీకు నోరు లేస్తుంది, ఏదో ఊరుకున్నాను కదా అని తిరగేసి మాట్లాడుతున్నావు అంటూ ఏవో మాట్లాడుతూ ఆవిడ కోపాన్నంతా వెళ్ళబుచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద గారు. ఇక ఇంతే నాకు ప్రాప్తం అనుకుంటూ కళ్ళ నిండా నీరు తిరుగుతుంటే వాటిని లోపలే అదిం పెట్టి వంటింట్లోకి వెళ్ళింది విద్య. చక్కగా తెల్ల చీర మీద చిన్న చిన్న పువ్వులు ఉన్న కాటన్ చీర కట్టుకుని బాల్కాన్లో పూసిన కనకంబరాలు మాల పెట్టుకొని ఎదురు ఫ్లాట్లో ఉన్న పద్మగారి దగ్గరికి కబుర్ల కోసం వెళ్ళింది శారద గారు. గుమ్మంలోకి రాగానే శారద గారి ఆహార్యం కట్టుబొట్టు చూసి, ఆహా, 7-10 వయసులో కూడా ఈవిడకింత శ్రద్ధ. సర్లే, చేసి పెట్టే అలాంటి కోడలు ఉంటే, జరుగుబాటు ఉంటే నేను చేస్తాన్లే అనుకుని మనసులోనే, ఆహా రండి వదినా రండి, బాగుందే కొత్త చీర, ఏంటి కబుర్లు అంటూ లేని నవ్వు తెచ్చుకొని పలకరించింది పద్మ. ఏముంది, మామూలే, నా దగ్గర కబుర్లేముంటాయి కానీ ఏం చేస్తున్నారు, వంట అవుతుందా? హా, ఇంకా ఎక్కడా, సాయంత్రం పని కానిదే, మీకంటే మీ కొడలు చక్కగా అన్ని చేసి పెడుతుంది, నాకేం నడుస్తుంది వదినా? ఏ కొడలో ఏమో, కాసింత పనికే నీరు గారిపోతుంది. మా రోజుల్లో మేము బండల్ని పిండి చేసేవాళ్ళం అంటూ ఎద్దేవగా మాట్లాడింది శారద గారు. అనవసరంగా కదిపానేమో అనుకుంది పద్మ. రేపే మా తమ్ముడు నేను మా బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్తున్నాం వదినా, కాస్త మా కోడల్ని కనిపెట్టుకొని ఉండు, అసలే దానికి బాధ్యత తక్కువ అంది కోడలిపైన అక్కసు వెలుగక్కుతూ. ఆవిడ మాటలకి పద్మగారు ముక్కున వేలేసుకున్నారు. అదేంటి వదినా, మీ కోడలు వాళ్ళ మేనమామ కొడుకు పెళ్లికి వెళ్తుందేమో కదా, ఇంట్లోనే ఉంటుంది అంటారేంటి, పైగా మీరు వెళ్తున్నారని అంటున్నారేమిటి? ఆహా, అదందరికీ ముందే చెప్పిందన్నమాట. అదే దాని గడుసుతనం, పైకి కనపడదు కానీ మహా జానా. ఆగండి ఆగండి, ఏంటి జానా గడుసుతనం అంటున్నారు? పాపం విద్య ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఆ పిల్లని అనుకుంటే పాపం కూడాను. మొన్ననే కదా వాళ్ళ మామయ్య వచ్చి పెళ్లికి పిలిచి వెళ్లారు. వస్తూ వస్తూ వాళ్ళ తోటలో కాసిన పళ్ళు కూరగాయలు కొబ్బరి బోండాలు అవన్నీ తెస్తే మాకు కూడా తెచ్చి ఇచ్చింది ఆ పిల్ల. మాకెందుకమ్మా అంటే, పంచుకు తింటే పోయేదే ఉందా ఆంటీ అంది.
పిచ్చి పిల్ల కల్మషమెరగదు. ఆ చాలే పొగడ్తలు. ఇదిగో ఇలాగే బయట అందరూ అదే మంచిదనుకోవాలని అందర్నీ ఇలా బుట్టలో వేసుకుంటుంది. ఇంట్లో నన్ను మాత్రం లెక్క చేయదు. అదే దాని గడుస్తనం. దాన్ని నమ్మకండి వదినా అంటూ లోపల ఉన్నదంతా వెళ్ళబుచ్చుకుంది శారదగారు. ఇప్పటికే విద్య అంటే అభిమానించని వాళ్ళు లేరు ఈ అపార్ట్మెంట్లో. కానీ ఈవిడ మాత్రం పొరపాటున కూడా ఒక్క మంచి మాట కూడా చెప్పదు. సరికదా, ఇంకా ఆ పిల్లని ఆడిపోడేసుకుంటుంది అనుకుంది పద్మ మనసులోనే. పోనీ చిన్నపిల్ల కదా వదినా, తన్ని పంపించాల్సింది. మీరు వెళ్ళే పెళ్ళి దగ్గర బంధువులు కాదు, పైగా అంత మర్యాదైన పిలుపు లేదు. ఇంకెందుకు వెళ్ళటం అంది రవ్వంత కోపం చూపిస్తూ వ్యంగ్యంగా పద్మ. ఆ చాలే వదినా, బాగా చెప్పావు. నేను వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా అంటూ వాళ్ళందరినీ గురించి చెప్పిందే చెప్పిస్తుంది గొప్పలు. ఇక చెప్పటం అనవసరం అనుకుంది పద్మ. ఆ మాటల్లో ఎక్కడో వాళ్ళ పెద్దబ్బాయి మాట వచ్చింది. అంతే, ఇక మళ్ళీ మొదలు. మా అబ్బాయి ఇలా, మా అబ్బాయి అలా అంటూ ఒక కొడుకు దగ్గర ఉంటూ ఇంకో కొడుకుని పొగిడే రకాన్ని ఈ విన్నే చూస్తున్నా అనుకుంది మనసులో. ఇంతలో విద్య వచ్చి, అత్తయ్య గారు, రాత్రి వంట ఏం చేయమంటారు అని అడిగింది గుమ్మం దగ్గర ఆగి. ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్య 4 అడుగుల దూరం కూడా లేనందువల్ల అక్కడే నించొని ఆ విన్న అడిగింది. ఏం వండుతావు, ఏదో ఒకటి తగిలేయి అంది విసుగ్గా శారద. ఆవిడ మాటకి విద్య సరే అత్తయ్య గారు అంటూ లోపలికి వెళ్ళిపోయి వంట పనిలో పడింది. అవును, మీ పెద్దబ్బాయి కోడలు ఎలా ఉన్నారు వదినా అని అడిగింది పద్మ. అసలు ఒక్కసారైనా మీరు వెళ్ళారా? ఆ ఏం బాగు వదినా, పాపం వాడికి లేచిన దగ్గర నుంచి ఒకటే పని. ఎంత పనున్నా రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తాడు, అమ్మా నాన్న ఎలా ఉన్నారంటూ. వెర్రి ఆపేక్ష వాడికి పాపం అంటూ ఒకటే గొప్పలు చెప్పేస్తుంది పెద్ద కొడుకు గురించి. ఇక వినడం ఇష్టం లేని పద్మగారు, మరే వదినా, అంత తీరిక లేదు కాబట్టే మిమ్మల్ని కూడా తీసుకెళ్లటం లేదు పాపం అంది పద్మ కాస్త ఘాటుగా వ్యంగ్యంగా. ఆ మేమెందుకు వదినా, వాడే ఎప్పుడో వచ్చి ఓసారి కనపడతాడు. ఏదైతేనేం అంది సమర్థింపుగా. అవునులే, చేసి పెట్టే కోడలు ఇక్కడుంటే అక్కడికి ఎలా వెళ్తారులే. ఈ జరుగుబాటు అక్కడ ఉండదుగా. పైగా జాన గడుస్తనం ఉన్న కోడలు రమ్మనైనా అంటే కదా అని లోపలే నవ్వుకుంది పద్మ. సరే వదినా, నేను వస్తాను. మా తమ్ముడింటికి వెళ్తున్నాను. వాణ్ణి చూసి అప్పుడే వారం అయిపోయింది. మనసులో లేదనుకో అంటూ అక్కడి నుంచి బయలుదేరింది శారదగారు మెల్లగా అడుగులో అడుగులేసుకుంటూ. హలో నవీన్, చెప్పరా శ్రీను, ఒక 5,000 ఉంటే ఇస్తావా? సరేరా, కానీ ఇక కానీ గీని ఏం లేదు. నువ్వేం చేస్తావో తెలుసురా. దానికి నా సమాధానం కూడా నీకు తెలుసు. నాకు తప్పదు. అప్పు భారమై కుటుంబ బాధ్యత నాకు అంతకన్నా భారమైంది. అలాగని నీకు డబ్బులు ఇవ్వను అని కాదు. అరే శ్రీను, ఎప్పుడైనా అలా అన్నాన్రా నిన్ను? అయినా ఎప్పటికప్పుడు నా డబ్బులు నాకిస్తూనే ఉన్నావురా. దానికి నాకు ఇబ్బంది ఏముంది? కానీ ఇలా ఖర్చుల కోసమే అప్పులు చేస్తూ ఆ అప్పులు తీర్చడానికి సంపాదిస్తూ అన్నట్టు ఎన్నాళ్ళిలా? నీకు ఒక ఆడపిల్ల ఉంది. రేపో మాపో ఆ పిల్లని స్కూల్లో వేయాలి. దానికోసం కాసింతైనా కూడబెట్టాలి కదరా. అవును, కానీ ఇంట్లో విషయాలు నీకు తెలియనివి కావు. అమ్మ ఖర్చులకి నా సంపాదనే మూలకి. అక్కడికి నా అర్ధాంగి నిజంగా నా అర్థంలోనూ నా బతుకులోనూ సగమై నాతో కలిసి అరమరికలు లేకుండా లేనిపోని ఆర్భాటాలకు కోరికలకు తావివ్వకుండా నాతో కలిసి నడుస్తుంది కాబట్టే ఇంకా ఈ పాటి ఉన్నాన్రా. లేదంటే నాన్నగారు మాట్లాడారు. అన్నయ్య అసలు పట్టింపే లేదు. వాడి గొడవేదో వాడిదే తప్ప. ఇక నేను చేయగలిగింది ఏముందిరా? ఈ మధ్య విద్యకు కూడా బాగా చిరాకులు పెరుగుతూనే ఉన్నాయి ఇంట్లో. అదంతా ఎక్కడ తన ఆరోగ్యం మీద పడుతుందో అని భయం పట్టుకుంది నాకు. అమ్మనేమనలేక నాన్న అయినా పోని పట్టించుకుంటారంటే ఆయనే కొన్నాళ్ళుగా తన గోడుని రేడియోలో చెప్పుకున్నారా ఏం? ఇక అంతేరా. సరేరా, సారీ నిన్ను బాధ పెట్టాను. అదేం లేదురా, నా ఆత్మీయుడిగా ఒక మంచి మాట చెప్పావు. కానీ తప్పేం మాట్లాడావురా. సరే, సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకెళ్ళు. ఇంతకి డబ్బులు అంత అవసరం ఏముంది ఇప్పుడు? ఏముంది, మళ్ళీ అన్నయ్య నుంచి ఫోను డబ్బు పంపమని. ఈ బండి లాగటమే కష్టమవుతుంటే మళ్ళీ వాడి బరవకటి నాకు.
సరే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే. ఓకే బాయ్రా శ్రీను. ఓకే బాయ్రా నవీన్. ఆ డబ్బు తీసుకొని ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీను. శారద గారు పద్మగారింటి నుంచి సరాసరి అక్క ఇంటికి బయలుదేరారు. కాసేపటి తర్వాత అత్తగారిని భోజనానికి రమ్మని పిలవాలని ఎదురు ఫ్లాట్ వైపు వెళ్ళింది విద్య. ఆంటీ మా అత్తయ్య గారేరి? ఇంకెక్కడ అత్తయ్య గారి విద్య? అప్పుడే ఆవిడ మీ పెద్దత్తగారింటికి వెళ్ళారుగా, నీకు చెప్పలేదా? హా లేదా ఆంటీ. పోనీలేండి వచ్చేస్తారు కాసేపట్లో. అయినా చీకటి పడిందిగా, రాగల్లో రేరు. తన్నిటి వచ్చేటప్పుడు ఆయన వెళ్ళి అత్తయ్య గారిని తీసుకురమ్మంటాను అంది విద్య. ఏంటి విద్య, ఎల్లుండి నువ్వు పెళ్లికి వెళ్ళటం లేదంటే నిజమేనా? ఆ మాటకొక్కసారి ఎందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయి విద్యకి. ఆ అది అంటే ఆంటీ అంటే ఏదో చెప్తూ ఆగిపోతుంది విద్య. నువ్వెందుకమ్మా నీళ్లు నములుతున్నావు? నాకంతా తెలుసు. ఇందాకే మీ అత్తగారు ఆవిడ రేపే ఊరు వెళ్తున్నానని చెప్పింది. విద్య తల వంచుకొని ఉంది బాధగా. బాధపడకమ్మా, కొంచెం నువ్వు ధైర్యంగా మాట్లాడి నీకు కావలసినది జరిపించుకోవాలి విద్య. ఇలా ఎన్నని మౌనంగా భరిస్తావు? పైగా ఆవిడ ఇక్కడికని అక్కడికని అంటూ తిరుగుతూ ఉంటే డబ్బు ఖర్చు, అనవసరమైన శ్రమ. అందులోనూ మీ మామయ్య గారిని ఈ వయసులో ఇలా ఇంట్లో ఉంచి ఆవిడ ఇలా ఊర్లు తిరుగుతూ ఉంటే అది సరైన విషయం కాదమ్మా. నేను చూస్తూనే ఉన్నాను తల్లి. శ్రీను నువ్వు ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నారు. పోనీ కొన్నాళ్ల పాటు వీళ్ళనైనా మీ బావగారింటికి వెళ్ళి ఉండమంటారా? అంటే వాళ్ళు పిలవరు, వీళ్ళు వెళ్ళరు. అసలు నీ తోటి కోడలికి అత్తగారు మామగారు అనే ఊసే లేదా ఏం చెప్పనా ఆంటీ, బావగారు అక్కడికి వాళ్ళని తీసుకెళ్లలేదు అనే దానికన్నా ఆయన ఇంకా సరైన ఉద్యోగం చూసుకోవటం లేదు అనే బెంగగా ఉంది. అత్తయ్య గారు ఎప్పటికప్పుడు ఆయన్నే సమర్థిస్తారు తప్ప అలా కాదురా ఇలా కాదురా అని ఎప్పుడు ఒక మంచి మాట చెప్పలేదు. మా మామయ్య గారి ఒక మాట చెప్పే అలవాట్లేదు మొదటి నుంచి. ఆయన చాలా అమాయకులండి. ఇప్పుడంటే తను సంపాదిస్తూనో అప్పు చేసో అక్కడ వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నారు. రేపు ఈ సహాయం కూడా చేయలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అదే మా భయం. అవును విద్య, సరిగ్గా చెప్పావు. ఓ కుటుంబంలో సంపాదించే చేతులు తక్కువ, తినే కడుపులు ఎక్కువ ఉన్నప్పుడు భవిష్యత్తు భయంగానే అనిపిస్తుంది. ఇక నయం, నువ్వు కుటుంబం కోసం ఆలోచించి జాగ్రత్తగా నెట్టుకొస్తున్నావు కాబట్టి సరిపోయింది. నీ తోటి కోడల్లా నువ్వు నిమిషానికి ఒక మాట పుట్టింటికి వెళ్తే ఇల్లేం కాను. నువ్వు చాకిరీ చేసి చేసి అలసిపోతుంటే కనీసం నిన్ను పట్టించుకునే దిక్కే లేదు. లేదాంటీ, మా వారికి తన ఉద్యోగం వల్ల తీరిక లేని పని, ఆఫీస్ పని ఒత్తిడి, అందువల్ల ఆయన అలా కనిపిస్తారు తప్ప నన్ను లెక్క చేయక కాదు. అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకే నేను చేయాలి కానీ వాళ్ళు నన్ను చూడాలని ఆశించకూడదు. బంగారు తల్లివమ్మ అంటూ చేతులు రెండు విద్య తల చుట్టూ తిప్పి తన తలకి పెట్టి ఆనందపడిపోతుంది పద్మ. ఇంతలో శారద గారు లిఫ్ట్లోంచి వచ్చారు. ఆవిడ్ని చూసి గబగబ లోపలికి వెళ్ళిపోయింది విద్య. ఆహా, అప్పుడే కబుర్లు పెట్టేసిందమ్మా కోడలు. నేను అటు తప్పుకున్నానంటే చాలు అందర్నీ పోగేసి నేరాలు మొదలెట్టేస్తుంది అంది శారద పద్మ కేసి చూస్తూ కోపంగా. ఆవిడ మాట వ్యవహారం నచ్చని పద్మ వెంటనే లోపలేదో పని ఉన్నట్టు వెళ్ళిపోయింది. శ్రీను బండి సెల్లార్లో పార్క్ చేసి వచ్చేశాడు. అక్కడి తల్లిని చూసి లోపలికి వెళ్ళలేదే అమ్మా అని అడిగాడు వరండాలో షూ తీస్తూ. ఏముంది నాయనా, మీ ఆవిడ వంట వార్పు మానేసి పక్కింటి వాళ్ళతో కబుర్లు మొదలుపెట్టింది. అది చూసి ముచ్చటేసి ఇక్కడే ఆగిపోయాను అంది వ్యంగ్యంగా. అబ్బా, ఇంటికి వచ్చానో లేదో మొదలు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీను. అతనికి మంచినీళ్ళు ఇచ్చి చేతిలో బాక్స్ అందుకొని కడగడానికి లోపలికి తీసుకువెళ్ళింది విద్య. బాక్స్ తీసి చూస్తే పెరుగన్నం తప్ప మిగతా 2 బాక్సులు అలాగే ఉన్నాయి. వెంటనే వచ్చి శ్రీను అడిగింది, ఎందుకీ భోజనం చేయలేదు? పెరుగు ఒకటి తిన్నారు. ఇలా చేస్తే ఎలాగండి, ఈ మధ్య అసలే నీరసంగా ఉంటున్నారు. అంత దూరం బండి మీద వెళ్ళి వస్తున్నారు, తిండి కూడా తినకపోతే ఎలా అంటూ. మొదలెట్టావా నా కొడుకుని సతాయించటం? వాడు అలసిపోయి ఇప్పుడే వచ్చాడు కదా, ఏంటి గోలా అంటూ లోపలికి వస్తూ శారదగారు కోడలిపైన గయ్యమంది. అది కాదత్తయ్యా, మీ అబ్బాయి భోజనం చేయలేదు ఈరోజు కూడా. రోజు ఇలానే చేస్తే ఎలా చెప్పండి అంది ఆ బాక్స్ చూపిస్తూ బేలగా. వాడికి నచ్చినవి చేసి పెట్టాలి మరి. ఏదో తిన్నాళ్లే అని నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తాడు పాపం. నేనంటే ఏదో నువ్వు పెట్టే
చప్పిడి తిండి తింటున్నాను. వాడు సర్దుకపోలేకపోతున్నాడు. ఏం పెట్టావింతకి? పప్పు క్యాబేజ్ కూర అంటూ చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది విద్య. ఆ, అది సంగతి. పప్పు క్యాబేజ్ కూర ఏంటి? ఏ టమోటా పప్పు కారంగా వంకాయ కూర చేస్తే నోటికి రుచిగా ఉండేది కదా. ఏదో గిరిటి తిప్పానా లేదా అని తిప్పేసి అది వాడి మొహాన కొడుతున్నావు. అదే సాయంత్రం వాడు నీ మొహాన కొడుతున్నాడు. ఇలా ఆవిడ ఆపకుండా మాటలు విసురుతూ ఉంటే విద్య కళ్ళలో నీళ్లు తన గుండెని తడిపేస్తున్నాయి. బాధని కోపాన్ని అదిమిపెట్టి ఆ ఒత్తిడినంతా తన పని మీద చూపిస్తూ పని ఇంకా ఇంకా చేస్తుంది వంటింట్లో మౌనంగా. ఆవిడ మాటలు వినలేక రేడియో చెవులో పెట్టుకుని రమణయ్య గారు గదిలోకి వెళ్ళిపోయారు. శ్రీను మాత్రం గదిలోంచి మొహం తుడుచుకుంటూ బయటకొచ్చి, అమ్మా ఏంటి ఇందాకటి నుంచి? పొద్దున అది టమోటా పప్పు చేస్తా అంటే నా కొడుక్కి పప్పు ఇష్టం అంటూ బలవంతంగా పెట్టించింది నువ్వు. క్యాబేజీ ఆయన తినరు అంటే నీకు తెలుసా నాకు తెలుసా అంటే పెట్టువాడు తింటాడు చూడు అన్నావు, మర్చిపోయావా? ఇప్పుడు విద్యను అంటున్నావు. శ్రీను తనని అర్థం చేసుకున్నందుకు విద్య మనసు తేలికపడింది. కానీ ఆవిడ్ని తిరగేసినందుకు భయమేసింది. ఇక నీకు చప్పిడి వంట అంటున్నావు. నీకు హై బీపీ, నీ కారం ఉప్పు దంచి పెడితే ఇక అంతే సంగతులు. నాన్నకి బీపీ షుగరు, ఆయనకు కావలసినట్టు ఆయనకి పెడుతుంది. ఇంకేం చేయాలి చెప్పు అన్నాడు కోపంగా. అనరా అను, నీకు లోకువేలే నేను. వంటింట్లో ఆ మహారాణికి పట్టాభిషేకం చేశావు కదా, నేను చులకనగానే కనిపిస్తాను అంటూ ఏడుపు మొదలుపెట్టింది శారదగారు. అబ్బా అంటూ తల పట్టుకున్నాడు శ్రీను. అందరూ భోజనాలు చేశారు. విద్య మాత్రం ఇంకా భోజనం చేయకుండా వంటింట్లో సామాన్లు తోమటం, పొద్దునికి వంటిల్లుని సర్ది పెట్టుకోవటంలో బిజీగా ఉంది. ఎవరికి వాళ్ళు తినేశారు. శ్రీను కూతుర్ని పడుకోబెడుతూ రమణయ్య గారు కూడా పడుకున్నారు. శ్రీను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు. శారద గారు హాల్లో కూర్చుని ఏదో గొలుసు సరి చేసుకుంటుంది. ఎవరికి విద్యా భోజనం గురించి మంచి చెడ్డల గురించి పట్టింపు లేదు. ఇంతలో, ఒరే శ్రీను, రేపు నేను దొడ్డమ్మతో ఊరు వెళ్తున్నాన్రా, డబ్బులు. ఎక్కడికి మళ్ళీ అన్నాడు చేసే పని ఆపేసి. చాలా విస్తరణగా, ఎక్కడికి ఏమిట్రా, విజయవాడ వెళ్ళాలి కదా అంది ఆవిడ చాలా మామూలుగా. పెళ్ళా, ఎవరిది అన్నాడు శ్రీను తెలియనట్టుగా. అదేమిట్రా, మన కాశీ అత్తలేదు అంటూ ఏవేవో వరుసలు చెప్పి చివరికి దాని పెళ్ళి అంది. ఆ వరుసలన్నీ వినేసరికి తిన్న అన్నమంతా అరిగిపోయింది శ్రీనుకి. ఏమోనమ్మా, పెళ్ళన్నమాట తప్ప అందులో నువ్వు చెప్పిన వాళ్ళెవరు, ఆ బంధుత్వాలు నాకేం తెలియటం లేదు అన్నాడు విసుగ్గా శ్రీను. బాగుంది, నీ కన్నతల్లే కనిపించటం లేదు, ఇక నా వాళ్ళంతా ఎలా కనిపిస్తారులే అంది అంతకన్నా మాట విరుపుగా. అమ్మ ఇలా ఈ వయసులో ప్రయాణాలు చేయకపోతే ఇంట్లో ఉండి హాయిగా మనవరాలతో ఆడుకుంటూ గుడికి వెళ్ళి కోడలు చేసింది తిని నన్ను తిన్నావా ఉన్నావా అంటూ ఆప్యాయంగా చూస్తే రోజులు ఎంత హాయిగా ఉంటాయి చెప్పమ్మా. పైగా నాన్నని వదిలేసి వెళ్తున్నావు. నాన్నకి 78 ఏళ్ళు, మర్చిపోయావా? ఆవిడకు పట్టరాని కోపం వచ్చి ఏదేదో మాట్లాడేసి కొడుకు మీద గయ్యమని లేచింది. ఇక ఇలా కాదు అనుకొని అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోతూ ఒకసారి ఆగి, నువ్వు ఇలా ఉన్నావు, అక్కడ అన్నయ్య రోజుకో రకంగా నన్ను తింటున్నాడు. రోజు అప్పు చేసి వాడికి డబ్బు సర్దలేకపోతున్నాను. నువ్విందాక అన్నట్టు ఇక నా తాత ఆస్తులేం లేవు. వాడికి మీరు బాధను గుర్తు చెయ్యరు, వాడికి తెలియదు. రేపు నా పిల్ల భవిష్యత్తు పాడవనివ్వకుండా ఆ భగవంతుని నన్ను కాపాడాలి అంటూ ఒక చిన్న కాగితాన్ని అక్కడ పెట్టాడు. ఇదిగో నీ పెద్ద కొడుకు పంపిన లిస్టు. వాడు సంపాదించుకోవటం తెలియక వాడికి కావలసినవన్నీ పంపమని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఇక ఇదిగో మనసు చంపుకొని అప్పు చేసి తెచ్చాను. వాడికే పంపుతావు, నువ్వే తీసుకుంటావు. నువ్వు వాడు తేల్చుకోండి, ఇక ఇంతకు మించి నాకు స్తోమత లేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీను. వాడికి సరైన ఉద్యోగం లేక అలా నిన్ను అడుగుతున్నాడు కానీ నువ్వేదో కోట్లు సంపాదిస్తున్నావని కాదు అంది నెమ్మదిగా. అమ్మా, వాణ్ణి నువ్వే పెంచావు కదా, వాడి మీద ఉన్న అపేక్ష, నమ్మకం, మమకారం నా మీద మాత్రం ఎందుకు లేవో చెప్తావా? నేనేమైనా పిహెచ్డీలు చేశానా? ఏదో బోటాబోటి చదువు. నువ్వేం మమ్మల్ని శ్రద్ధగా చదివించి జాగ్రత్తగా చూసుకుని ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. జీవితం మొదలైనప్పుడు నేనే నాకు పాటలు పడ్డాను. ఇలాగే కూర్చొని ఉంటే ఈరోజు ఈ ముద్ద కూడా మనకు ఉండేది కాదు. సరైన చదువు లేదనో మీరు చదివించలేదనో నేను ఆగిపోలేదు.
ఇబ్బందులు పడే నిలబడ్డాను. నిన్ను నాన్నని నిలదీస్తూ కూర్చోలేదేం? మరి వాడెందుకు అలా రోజులు గడుపుతున్నాడు? మీరెప్పుడైనా అడిగారా వాణ్ణి? ప్రతి నెల నాకొచ్చే చాలీ చాలని జీతంతో ఇల్లు గడుపుతూ వాడికి కూడా డబ్బు పంపమంటే నా వల్లయ్యే పనేనా? నాన్నగారి పెన్షన్ డబ్బు మొత్తం వాడప్పుకే సరిపోతుంది. ఇక నువ్వు వాణ్ణే సమర్థిస్తున్నావంటే నేనెవరికి చెప్పుకోవాలి? శ్రీను మాటలకి వంటింట్లో విద్య కంగారు పడుతుంది. ఈ గొడవ ఎంతవరకు దారితీస్తుందో అని. ఇలాంటప్పుడు శ్రీనుని మాట్లాడనివ్వద్దని వారించినా వినడు. అత్తగారు ఈ కోపాన్నంతా నా పైన చూపిస్తుందేమో అని ఇంకో భయం. గట్టిగా అవుతున్న ఈ మాటలకి గదిలో ఉన్న తండ్రి లేచి అతని మాటల్లో ఉన్న నిజాన్ని అర్థం చేసుకుని ఏమీ చేయలేని అసమర్థపు తండ్రిని అని లోపలే రోధిస్తున్నాడు. అనండిరా అనండి, నేనేగా లోకు అందరికీ. నేనేం చేశానో ఇప్పుడు మీకు కనిపించవు. రెక్కలొచ్చాయి కదా, మీ పంచాన పడున్నానని అలసు అంటూ ఏడుపు మొదలుపెట్టేసింది శారదగారు. ఆవిడ మాటలకి విద్య ఇంకా బిక్క చచ్చిపోయింది. శ్రీను అన్న మాటలకి అత్తగారేమంటారో అని విద్య వంటింట్లోంచి బయటికి రావటానికి ఆలోచిస్తుంది. కాసేపు అలాగే ఏదో పని కల్పించుకుని అక్కడే ఉంది విద్య. కాసేపు ఆగి అత్తగారు పడుకున్నారు అని నిర్ధారించుకున్నాక అప్పుడు గదిలోకి వెళ్ళింది. ఎందుకు వాళ్ళ అత్తయ్య గారి ముందు అంత కోప్పడ్డారు ఈరోజు? ఆఫీస్ వర్క్ ఏదో చేసుకుంటున్న శ్రీనుని అడిగింది విద్య. అతని ముఖంలో ఏదో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. పక్కనే వెళ్ళి కూర్చుని అతని చెయ్యి పైన చెయ్యి వేసింది. ఆ మౌనంలోనే చాలా మాటలు నడిచిపోయాయి వారి మధ్య. ఎందుకండి ఎలా మాట్లాడారు? ఎప్పుడు మీరు అలా మాట్లాడడం మన పెళ్ళయ్యాక ఎప్పుడు వినలేదు నేను. మామయ్య గారు అసలు లోలోపల బాధపడుతూ ఉన్నారు. మీ మాటలు వింటే ఇంకా ఆయన ఎంత కృంగిపోతారో ఆలోచించారా? అవేవీ ఆలోచించే స్థితిలో నేను లేని విద్య. నాన్న మొదటి నుంచి ఎవరిని ఏమనకుండా మౌనంగా నెట్టుకొచ్చారు. ఆయనలో కోపం నేను చూడలేదు. నన్ను ఆయన గట్టిగా కేకలేసినా నాకు సంతోషమే. అలాగే ఆయన మాతో గట్టిగా మాట్లాడి కోప్పడి ఒక శాసనం చేసి ఉంటే ఈరోజు ఇంట్లో ఈ పరిస్థితి రాదు. ప్రతి మధ్యతరగతి కుటుంబాల్లో అందరూ ఒక మాట మీద లేకుండా, లేదా ఇంటి పెద్ద ఇలా మెతక స్వభావంతో ఉండటమో, లేదా ఏదైనా చెడు అలవాట్లు ఉండి ఇంట్లో ఎవరికి వారే అన్న తీరులో బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్లనో, ఇదిగో ఇలాగే జీవితం. ఒక కొలిక్కి రావాల్సిన సమయానికి సాఫీ రోడ్డుపై కారులో హాయిగా సాగవలసిన ప్రయాణం గతుకుల రోడ్డులో ఎడ్లబండి ప్రయాణంలో నడుస్తుంది. ప్రయాణం మధ్యలో ఆపలేము. మళ్ళీ మొదటికొచ్చి వేరొక మార్గం వెతకలేము. ఉన్న పలంగా ఏ విమానమో ఎక్కి ఎగరలేము. ప్రయాణం చేయలేము, మానలేము. అలాంటప్పుడు మధ్య మధ్యలో ఆ విసుగులొచ్చి వచ్చేవి ఈ కోపాలు, బాధలు, నొప్పులు అన్నీ. అంటూ తను అనుభవిస్తున్న మధ్యతరగతి అనుభవ సారాన్ని, తన మనసులో పడి వేదన్ని తన భార్యతో అలా పంచుకున్నాడు శ్రీను. నీకు తెలుసా విద్య, మగవాడు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాడంటే, అందులోనూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం మనలాంటి కుటుంబాల్లో, డబ్బు కోసం వాడు చేసే ఆలోచనలు, తిరిగి అడుగుల రెక్కలు చెప్పడానికి మనకి తెలిసిన అంకలు సరిపోవు. ఆ అడుగులు ఎంతవరకు వెళ్తాయో తెలుసా? కాలి కింద, భూమి కింద, అంతకన్నా పాతాళం ఇంకా ఏదైనా ఉంటే అక్కడి దాకా కూడా వెళ్తాయి. చెయ్యి చాపి అప్పు అడగాలంటే తన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టవలసి వస్తుంది. దాని తర్వాత పరిణామాల కోసం ఆలోచించటానికి మన మెదుడికి ఉండే శక్తి చాలదు. అలాంటప్పుడు ప్రతి రూపాయి ఒక కొండలా కనిపిస్తుంది. మా నాన్నగారు అమాయకత్వంతో తన బావ మాట విని నమ్మి ఎన్ని సంతకాలు పెట్టారో అన్ని పెట్టి, ఇక పెట్టడానికి మా ఇల్లు తప్ప ఏమీ లేదనే స్థితికి వెళ్ళిపోయాము. మాకు 2 ఇల్లు, 1 స్థలం, 1 పొలం ఉండేవి. అమ్మకి చాలా బంగారం ఉండేది. మా ఇంటి ముందు 2 బళ్ళుండేవి. నౌకళ్ళు వచ్చి పోయే బంధువులు అంటూ అబ్బో అదొక వైభవం. అసలు విద్యకి తెలియని ఒక కొత్త కోణాన్ని తన అత్తవారింటి పూర్వ వైభవాన్ని చూపుతుంటే అప్పటిదాకా వచ్చిన కన్నీళ్ళు ఇంకిపోయి ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది. నీకు ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం విద్య. అసలు మేము ఎలా పెరిగామో చెప్తే కొంత ఆశ్చర్యము, కొంత బాధ రాక మానవు. అమ్మ ఇప్పుడే ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేదో ఆలోచించు. ఎవరింట్లో ఏ కార్యక్రమమైనా అమ్మ అక్కడ హాజరు కావాల్సిందే. అందులోనూ పనులు నడుం కట్టడంలో అమ్మ అందివేసిన చెయ్యి. అదే అందరికి కావలసినది. అది అమ్మకి తెలియదు, కల్మషం ఉండేది కాదు.
నాన్న శర మామూలే, అమ్మని ఏమనేవారు కాదు. కష్టపడ్డం సంపాదించడం తప్ప నాన్నకి ఇంకేమీ తెలియవు. నాన్న చిన్నప్పుడు ఆయన్ని చాలా గారాబంగా పెంచారు. అందుకే ఆయనకి లోకం పోకడం తెలియలేదు. ఆస్తులు కరిగినా నాన్న ఒక ఉద్యోగం చేసుకునే పరిస్థితి, మా సమయానికి ఆ ఉద్యోగం కూడా లేని పరిస్థితి. అసలు మేమేం చదువుకున్నామో కూడా అమ్మ వాళ్ళకి తెలియకుండానే మా ఉద్యోగాల దాకా వచ్చేసాం. ఇప్పుడు ఇదిగో నేనిలా అన్నయ్య అలా. ఇక ఇప్పటికీ అమ్మవాణ్ణి వెనకేసుకొస్తుంది తప్ప ఇది తప్పు అని వాళ్ళకి చెప్పట్లేదు. ఇప్పుడు నేనిస్తున్నాను సరే, నాన్న పెన్షన్ అప్పులకే సరి. రేపు ఆ రెండో ఆగిపోతే వాడేం చేస్తాడు? గట్టిగా నిట్టూరుస్తూ తల వంచుకుంది విద్య. నేను ఇలా మాట్లాడతా అయినా నాన్న కోపం వచ్చి అమ్మని ఆగు అని అంటారేమో, అన్నయ్యని నిలదీస్తారేమో, కనీసం నాన్నైనా కోపడతారేమో అన్న ఆశ. ఇక నా వల్ల కాదు విద్య. అందర్నీ కోప్పడి అరచి నేను సాధించేది ఏమీ లేదు. నన్ను నమ్ముకొని వచ్చిన నీకు ఏం చేయలేకపోయాను. మన పాపకి ఏం చేయలేకపోతున్నా అనే బాధ ఒక్కటే నాకు మిగిలింది. నా ఫ్రెండ్ నవీన్ ఏదో సాయం చేస్తున్నాడు కాబట్టి ఇలా నిలబడ్డాను. లేదంటే ఏంటి నా పరిస్థితి? వాడికి నేను చాలా డబ్బు ఇవ్వాలి. చాలా కాలంగా అది నా మనసుని కుదిపేస్తుంది అంటూ తలదించుకున్నాడు శ్రీను. ఎందుకంత అప్పు అయింది? దేనికి తీసుకున్నారు ఆయన దగ్గరంతా? ఏంటి చెప్పరే, అసలంత అవసరం ఈ మధ్య మనకేం వచ్చిందండి? విద్య అడుగుతూనే ఉంది కానీ శ్రీను మౌనంగా ఉన్నాడు. నీకు తెలియదు విద్య, నేను నీకు చెప్పకుండా దాచాను, నన్ను క్షమించు. ఆ మధ్య నా ఉద్యోగం పోయింది, కొన్ని నెలల ఖాళీగానే ఉన్నాను. ఆ సమయంలో వేరొక ఉద్యోగ ప్రయత్నంలో తిరిగాను. అప్పుడు నా ఇబ్బందిని చూసి నెల నెల జీతం ఇచ్చినట్టే ఇచ్చేవాడు నవీన్. అలా ఆదుకునేవారు కూడా లేని కుటుంబాలు ఇంకెన్నో. ఉద్యోగం పోయిందనే మాటతోనే విద్య మెదడు ఆగిపోయి మాటలు చెవిదాకా కూడా వెళ్లకుండా ఆగిపోయాయి. ఆ రోజుల్లో శ్రీను ప్రవర్తన, మానసిక ఒత్తిడి ఇదంతా తెలియక తను శ్రీనును కోప్పడ్డం, ఇంట్లో ఇంకో పక్క అత్తగారితో ఉన్న చిరాకులు ఖర్చులు, పిల్లకి ఏమీ చేయలేక అటు శ్రీను కూడా పిల్లని చేరతీయలేదని కోపం. ఇవన్నీ తలుచుకుంటే శ్రీనుకి ఉద్యోగం లేని కారణంగానే ఇన్ని ఇలా జరిగాయా అని ఒకసారి మదనపడింది. అవన్నీ గుర్తు చేసుకుని విద్య 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 అంటూ తన చెయ్యి పట్టుకుని కదిపాడు శ్రీను. ఒక్కసారి ఆలోచనలోంచి తేరుకొని శ్రీను అరచేతిని పట్టుకుని బోర్న ఏడ్చింది విద్య. ఊరుకో విద్య, ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వేడిస్తే నేను చూడలేను. ఇప్పటికే నిన్ను కష్టపెట్టేది చాలు, ఇక కన్నీళ్లు పెట్టకు అంటూ వేడుకున్నాడు శ్రీ. తన చేత్తో శ్రీను నోటిని మూసి, వద్దు నన్ను క్షమించండి. ఆ రోజుల్లో మీ ప్రవర్తన చూసి కోపం వచ్చేది. పెళ్ళాం పిల్ల అనే బాధ, ప్రేమ లేకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారనుకునేదాన్ని, కానీ మానసికంగా ఇంత నలిగిపోతున్నారనుకోలేదు. నేను అందులో భాగం పంచుకోలేకపోయాను అంటూ శ్రీను వడిలో తలవాల్చుకుని రోదిస్తుంది. తన తలపై నిమురుతూ, ఇప్పటికే నేనేమీ సాధించలేని అసమర్థుణ్ణి. ఇక నీకు ఆ బాధల్ని ఎలా పంచుకోమంటావు? ఎలాగో నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది. నవీన్ అప్పు తీరుద్దామంటే అన్నయ్య కొంత కొంత చొప్పున డబ్బు లాగుతూనే ఉన్నాడు. అమ్మాయి నా అర్థం చేసుకుంటుందేమో అనుకుంటే ఇక మా చిన్నతనంలోలానే బంధువుల పేరంటాలంటూ తిరుగుతుంది. అన్నయ్యని ఇక వెనుకేసుకుని వస్తూనే ఉంది. ఏం చేయను విద్య, నా పరిస్థితులు నన్ను అలా మాట్లాడిస్తున్నాయి. కాసేపు మౌనం తర్వాత, పోనీ రేపు నేనే అమ్మకి సారీ చెప్పి అమ్మని ఊరు వెళ్ళమంటాలే. విద్య చాలా మౌనంగా ఉంది. ఓహో, నువ్వు పాపం మీ మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్లికి వెళ్ళాలనుకున్నావు కదా అంట ఆ విషయం గుర్తు రాగానే చా అంటూ తన చేతిని నేలకేసి కొట్టి, నీకొక్కసారి కూడా అలా బయటకు నీ వాళ్ళ దగ్గరకు వెళ్ళే వీలు కూడా కల్పించలేకపోతున్నాను అంటూ చాలా మదన పడుతున్నాడు శ్రీను. ఉన్నది ఒకటే డబ్బు, అందులోనే అన్నకు పంపాలి, అందులోనే అప్పు తీర్చాలి, అందులోనే ఇంటిని నడపాలి, అందులోనే భార్య పిల్లల ఆలన పాలన. అదే అమ్మకి నాన్నకి. వీటన్ని మధ్య కొట్టుమిట్లాడుతూ ఒక అడుగు పైకి వెళ్ళలేక కిందకు రాలేక ఉండే స్థితే ఈ మధ్యతరగతి అంటే. అది ఎప్పుడు మధ్యనే. శ్రీను మాటలను విన్న విద్య ఇంకా ఆలోచనల్లోనే ఉంది. అతను మాట్లాడిన ప్రతి మాట సత్యం. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో ఉండలేకపోతే భవిష్యత్తు బరువు అవుతుంది. అంత బాగున్నప్పుడు అందరూ చేరతారు. పరిస్థితి మారితే మాత్రం అదే జనం దూరం అవుతారు. పొగిడిన నోటితోనే విమర్శిస్తారు. ఎలాగైనా ఈ పరిస్థితుల్ని మార్చాలి. నేను కూడా ఉద్యోగం చేస్తే తలుక్కున మెరిసింది ఆలోచన.
ఆమె మస్తిష్కంలో. అమ్మో, ఇంకేమైనా ఉందా? అత్తయ్య గారికి ఇష్టం ఉండదు కదా. మరేలా అని ఆలోచిస్తూ తననే అడుగుదాం ఏమంటారు అని అతన్ని అడిగింది. నేను కూడా ఉద్యోగం చెయ్యనా? శ్రీనుని అడిగింది విద్య. ఏం మాట్లాడలేదు. బ్రుకుటి ముడి వేసి చూస్తున్నాడాం వైపు. అవును, ఇలాగే ఉంటే ఎలా సర్దుకుంటాయి సమస్యలు? జీతం వచ్చేది ఒకరికి, తినేది ఇంతమంది అంటే ఎలా? బావగారికి సరైన జాబ్ వస్తే కానీ ఆయనకు డబ్బు పంపడం ఆగదు. మీ ఫ్రెండ్కి ఇవ్వాల్సిన డబ్బు ఎంత త్వరగా తీర్చివేయగలిగితే అంత మంచిది కదా. ఆదాయ మార్గాలు చూసుకోవాలి కదా ఇవన్నీ తీర్చాలంటే. అవును విద్య, నిజమే కాని అంటూ ఆగాడు శ్రీను. అలా వాళ్ళ మాటలు సాగుతూనే విద్య పొద్దుటి నుంచి అలసిపోవటంతో నిద్రలోకి జారుకుంది. తెల్లవారుతూనే విద్య లేచి ఇంటి పనుల్లో పడింది. శ్రీను ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. అత్తగారు లేచిన దగ్గర నుంచి అసలు విద్యతో మాట్లాడనే లేదు. తను మాట్లాడినా సమాధానం చెప్పడం లేదు. లేచి స్నానం చేసి గుడికి వెళ్ళింది రోజు అలవాటుగా. స్నానం చేసి బాల్కన్లో కూర్చుని దేవుడి స్తోత్రాలేవో చదువుకుంటున్న మామగారికి కాఫీ తీసుకువెళ్ళింది విద్య. విద్య, అబ్బాయి ఏదో ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నాడు. ఏమైంది చెప్పు అని అడిగారు కాఫీ కప్ అందుకుని. అదేం లేదు మామయ్య గారు, ఆయన బానే ఉన్నారు. ఎందుకు అలా అనుకుంటున్నారు అంటూ సద్దబోయింది విద్య. ఇంతలో శ్రీను రెడయ్యి బాల్కన్లోకి వచ్చి తండ్రిని నవ్వుతూ పలకరించి వెళ్ళొస్తా అని ఇద్దరికి చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి వాడి మాటలన్నీ నేను విన్నానమ్మా. చాలా ఒత్తిడి మనసులో ఉంటే తప్ప వాడెప్పుడు పైకి మాట్లాడు. అంత కోపం రాదు. వాడు నా కొడుకమ్మ, నాకు తెలియదా చెప్పు. నువ్వెందుకు సద్దడం అని చాలా నెమ్మదిగా మాట్లాడారు. తలదించుకుంది విద్య. నేనే ఏం చేయలేకపోతున్నాను. నా వల్ల ఒక్క రూపాయి ఉపయోగం లేదు ఇంట్లో అంటూ మౌనంగా ఆగిపోయారు. ఆయన కుర్చీ పక్కనే కింద మోకాళ్ళపైన కూర్చొని ఆయన చెయ్యి పట్టుకుని విద్య, ఇప్పుడు అన్నారు కానీ ఇకెప్పుడు అలా మాట్లాడకండి మామయ్య గారు. మీకు నెలకి 10,000 రూపాయల పెన్షన్గా వస్తుంది. అదేమైనా తక్కువ? అదే లేకపోతే ఈరోజు ఆ అప్పు ఎలా తీరుతుందంటారు? ఆయన మాట్లాడింది మీ గురించి కాదు. మీరు ఈ ఇంటి పెద్దగా అందరినీ శాసించాలని ఆయన కోరుకునేది తప్ప మిమ్మల్ని కించపరచడం కాదు. బావగారి పరిస్థితి తెలుసు కూడా మీరు అత్తయ్య గారు ఆయన గట్టే ఒక మాట చెప్పి అదిలించకపోతే మా వల్ల అయ్యే తరమా చెప్పండి. అదే ఆయన అన్నది. అవును విద్య, మొదటి నుంచి నేను ఎవరిని ఏమనేవాణ్ణి కాదు. అదే అలసు అయింది నా పెద్ద కొడుక్కి. ఇంటికి పెద్ద కొడుకులు అన్న మాటే కానీ ఏ రోజు ఆమె నాకు మీ అత్తగారికి ఇంత అన్నం వండి పెట్టలేదు. పుట్టింట్లో ఎక్కువ, అత్తింట్లో తక్కువ ఆమె ఉండేది. ఇవన్నీ తెలిసి కూడా నేనేమి చేయలేకపోతున్నాను. ఇంటికి చిన్న కొడలివైనా పెద్ద బాధ్యతలు తీసుకున్నావు. బంగారంలా నువ్వు శ్రీను మమ్మల్ని చూసుకున్నారు కాబట్టి సరే. వాళ్ళలాగే మీరు మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఇక మీ అత్తగారు ఇవేవి ఆలోచించడం లేదు. ఎంతసేపు పెద్ద కొడుకు కోడలు ముచ్చట్లు చాలు దానికి. వాడేమంటాడో అని మొదటి నుంచి దానికి భయం. నోరు ఉండి అది మాట్లాడదు. చిన్నాడికి ఏం సహాయం చేయలేకపోతున్నాను తల్లి అంటూ బాధపడుతున్నారు. మీరేం బాధపడకండి మామయ్య, అన్నవే సర్దుకుంటాయి. విద్య తల నిమిరారు అమితమైన అభిమానంతో. మీ అత్తగారు మళ్ళీ ఎక్కడికి ప్రయాణం కట్టినట్టు ఉంది అన్నారు ఆమె కేసు చూస్తూ. విద్య ఆ మాటలకి తల ఊపింది మౌనంగా. అది మా పెళ్ళి అయినప్పటి నుంచి అంతే. పిల్లలు పుట్టాక కూడా అంతే. వాళ్ళ చదువులు అవి పట్టించుకోకుండా అలాగే వదిలేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది. అప్పుడు నేను ఏమనేవాణ్ణి కాదు. తర్వాత పిల్లల భవిష్యత్తు పాడయ్యాక గాని నాకు తెలిసి రాలేదు. కానీ ఏం చేయను, నేను మాట్లాడినా ఇంట్లో ఎవరు నా మాట లెక్క చేయరు అంటూ తల వెనక్కి వాల్చారు. బంధువులంతా దాన్ని చాకిరి కోసం పిలిచేవారు. అది తెలియక బంధుత్వం ప్రేమ అనుకుంటూ వెళ్ళి అన్నీ చక్కబెట్టి వచ్చేది. ఏదేమైనా అంతా నా అసమర్థత అంటూ కృంగిపోతున్నారు. మీరేం బాధపడకండి మామయ్య, ఇంకొకసారి మీ గురించి అలా మాట్లాడకండి అంటూ ఉండగానే కుక్కర్ కూతలు వినిపించి గబగబ కిచెన్లోకి పరిగెత్తింది విద్య. ఆయన కూడా అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్లారు. ఇంతలో శారద గారు లిఫ్ట్ బయటకు వస్తుండగా పెద్ద కొడుకు వాసు నుంచి ఫోన్ వచ్చింది. ఆవిడ ముఖంలో వెలుగు వచ్చి చాలా నవ్వుతూ మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడుతుంది ఆవిడ. ఏరా పెద్దాడా, ఏంట్రా ఎలా ఉన్నావు? వేళకి తింటున్నావా నాన్న అంటూ చాలా ప్రేమగా. బానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? ఏమిటో నిన్న ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమిటో అసలు స్థిమితం లేదమ్మా. అవతల నుంచి వాసు. నాకు తెలుసురా నాన్న,
రోజుకు 3 సార్లు ఫోన్ చేసి మేము ఎలా ఉన్నాము అని నువ్వు అక్కడికి పోతే ఉండలేవు. మాకిక్కడ ఇలాగే ఉందిరా. నాకు నాన్నకు కూడా నిన్ను చూడాలని ఉందిరా. మేమే వద్దామనుకుంటున్నాము. ఇదిగో విజయవాడ పెళ్ళికి వెళ్తున్నాం కదా, అటునుంచి వచ్చేస్తాంలే. ఇప్పుడెందుకమ్మా రావటం? నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని లేదా చెప్పు? ఇక్కడికి విపరీతమైన ఎండలు, మీరుండలేరు. నేనే వీలు చూసుకొని వస్తాను. మీరేం రాకండి అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు వాసు. లిఫ్ట్ పక్కనే పద్మగారి ఫ్లాట్ అవ్వటం వల్ల ఆవిడకి శారదగారి మాటలు వినపడుతున్నాయి. ఆవిడ అక్కడే హాల్లో కాఫీ తాగుతూ కూర్చుంది. ఇప్పుడేమంటాడో వాసు. ఏముంది ఇక్కడికెందుకు, నేనే వస్తానులేమ్మా అని పద్మ అనుకుంటుంది. ఆ సరేలే అని విసుగ్గా మొహం పెట్టి, కోడలేం చేస్తుంది అని అడిగింది శారద. పద్మ, ఏముంది పుట్టింటి పెళ్లి ఉంటుంది, అందులో కొత్తేముంది. వాసు, దివ్య వాళ్ళ అమ్మగారింట్లో ఉంది, ఏదో వంటలో కాస్త నలతగా ఉంటేను. శారద, ఏమిట్రా ఎప్పుడు చూసినా నలత కొరత అంటావు, దాని వయసెంతని. పద్మ, నేను చెప్పాగా నాకు తెలుసు. అబ్బా అమ్మా, ఏదో తంటాలు పడుతున్నాం, అసలే నా చిరాకులో ఉన్నాను, ఇక వదిలేయి. సరే సరే నువ్వేం కోపడకు. ఆ కొడుకంటే చాలు ఈవిడకి, అసలు ఆ వణుకు ఏంటో. అతను ఇలా చెప్తే అలా, అతనేమంటే అదే ఏమిటో అనుకుంటూ అక్కడి నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళింది పద్మ. ఫోన్ పెట్టేసి, ఏం వదినా ఏం చేస్తున్నారు అని పిలిచింది లోపలికి వెళ్తూ శారద. ఏముంది, మీకంటే మీ కోడలు తెల్లారు లేచి అన్ని పనులు చేస్తుంది, నాకెవరు చేస్తారండి. దూరపు కొండలు నునుపు అని మీకు అలానే కనిపిస్తుంది. ఇంట్లో నా పాటలు ఎవరికి తెలుసు, నా మాటకి విలువ పత్రమా. పనంతా అదే చేస్తున్నట్టు మీ అందరికీ షోకులివ్వటం, నా వెనకాల అమ్మో నొప్పి అయ్యో నీరసమని మూలగటం అంటూ చెప్పుకపోతుంది శారద. ఈ మాటలన్నీ వంటింట్లో ఉన్న విద్యకి సుష్టంగా వినిపిస్తున్నాయి. ఒళ్ళు మండింది పద్మకి. ఇందాక మీ పెద్దబ్బాయి ఫోన్ చేసినట్టున్నాడు. రోజు మీరు గుడి నుంచి వచ్చే సమయానికి కరెక్ట్గా చేస్తూ ఉంటాడు. అవునండి, వాడికి నాతో మాట్లాడకపోతే రోజు మొదలవ్వదు, వెర్రి నాగన్నా. నిన్నొక్క పూట మాట్లాడకపోయేసరికి బెంగ పెట్టుకున్నాడు పాపం అంది శారద కొడుకుని పొగిడేస్తూ. పోనీ మీరే అక్కడికి వెళ్ళకపోయారా? ఇందాక అన్నారుగా మీ అబ్బాయితో. వస్తాంరా పెళ్ళికి, వస్తున్నాం కదా అని అడిగింది గడుసుగా పద్మ. ఆ ఆ అది అంటూ నీళ్ళు నములుతుంది శారద. ఏం చెప్పాలో అర్థం కాక. అక్కడ బాగా ఎండలట వదినాం, అసలు మేము ఉండలేమని వాడి బెంగ. శ్రీనుగాడికి అసలు మా గురించి ఆ ఊసే లేదు. ఆఫీస్కి వెళ్ళటం రావటం, భార్య కొంగు పుచ్చుకొని తిరగటం తప్ప. వాసుకు పాపం మేమంటే పిచ్చి ప్రేమ. అక్కడ వాళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో, పచ్చని చెట్లు చుట్టూ వారాం, 24 గంటలు నీళ్లు. ఇక్కడ మనం ఉండేది 4th ఫ్లోర్లో, పైగా నీళ్లు వచ్చి రాని పరిస్థితి. ఇక్కడ మనకి ఎదురు ఎండ, అందులోనూ ఎలా చూసినా ఇక్కడికంటే అక్కడే సుఖం కదే వదినా. అక్కడ ఉండేది ఇద్దరే, అయినా వాషింగ్ మిషన్, కూలర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండేది 4, అయినా సరైన సౌకర్యం లేదు. పాపం అందరి బట్టలు విద్యనే ఉతుకుతుంది. పోనీ అక్కడి వాషింగ్ మిషన్ అవి ఇక్కడికి తెప్పించుకోవచ్చు కదా. ఏమో వదినా, అవన్నీ నాకేం తెలియవు. అక్కడి నుంచి ఇక్కడికెందుకు, ఇక్కడ కొనుక్కుంటే పోలా. లేని బడాయితో మాట్లాడుతుంది శారద ఏదో అతికింపుగా. చూడండి వదిన, మీరేమైనా చెప్పండి, శ్రీను చేసేది కష్టం, వాసు చేసేది సర్దుబాటు. అతను ఎప్పటికప్పుడు అందరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నాడు. అయినా మీరు అతన్నే వెనకేసుకుని వస్తున్నారు. మీ అబ్బాయి మీ ఇష్టం, కానీ ఓ కొడుకుని అలా ఇంకో కొడుకుని ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అంటూ పద్మ మాటల్ని విసిరేసింది. అవును చెప్పానుగా, మాయ మాటలు చెప్పి పెట్టిందందరికీ. అనండి అనండి అంటూ లిఫ్ట్ పని చేయకపోయేసరికి గబాగబా మెట్లు దిగుతూ వెళ్ళింది శారద పువ్వులు కోసి తెచ్చుకోవడానికి. గబాగబా మెట్లు దిగుతున్న శారద ఒక్కసారిగా గట్టి కేక పెట్టింది, అమ్మో అంటూ. విద్య పద్మ ఇద్దరు పరిగెత్తుకుని వచ్చారు. శారద గారి భర్త వెనక వైపు గదిలో ఉండటం వల్ల అక్కడికి ఆ కేక వినిపించలేదు. అయ్యో అత్తయ్య అంటూ ఆవిని లేపబోయింది విద్య. విద్య చెయ్యి అందుకోకుండా చెయ్యి పక్కకి నెట్టి అలాగే గోడకు జరిగి రొప్పుతుంది శారద. పద్మ తన చెయ్యిని అందిస్తే వెంటనే అందుకుని లేవడానికి ప్రయత్నించింది శారద. కాని లేవలేకపోతుంది. మెట్టి మీద కాలు పట్టు తప్పి 2 మెట్లు దాటి కింద కడుగు పడేసరికి కాలు మడతపడింది.
వెంటనే వాచిపోయి నల్లగా కమిలిపోతుంది. అది చూసి అయ్యో అత్తయ్య కాలు వాచిపోయిందండి, రండి ఐస్ పెడతానంటూ తీసుకువెళ్లాలని ప్రయత్నించింది విద్య. కళ్ళ వెంట నీరు కారుతూ. అయినా కూడా అస్సలు విద్య మాట వినట్లేదు. ఆమెని చూడట్లేదు. ముందు నువ్వు వెళ్ళి మంచినీళ్లు తే విద్య అని చెప్పింది కంగారుగా పద్మ. వెళ్ళి నీళ్లు తెచ్చి నోట్లో పొయ్యబోయింది విద్య. ఆమె మంచినీళ్లు తెచ్చినా కూడా అస్సలు నోరు తెరవలేదు శారద. అమ్మో, అలాంటప్పుడు కూడా కోడలిపై ఇంత పంతమా అనుకుంది పద్మ శారద గారి ప్రవర్తనకి. వాసుకి ఫోన్ చేయండి అంటుంది శారద ఆయాసపడుతూ. వాసుక శ్రీనుక అని అడిగింది పద్మ. అదే చిన్నాడికి అంది మళ్ళీ. ఇద్దరు ఎలాగో లేపి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి కాఫీ కలిపి తెచ్చి నోట్లో పోసింది విద్య వణికిపోతున్న చేతులతో. అయిష్టంగానే తాగింది శారద. కాలికి ముందు తాత్కాలికంగా కట్టుకట్టి డాక్టర్కి ఫోన్ చేసింది విద్య. కాసేపు ఆగి, అమ్మా విద్య, నేను స్టవ్ పైన కుక్కర్ పెట్టాను తల్లి, ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు కంగారు పడకు, ఏదైనా అవసరమైతే ఓ కేక పెట్టి వెంటనే వస్తాను. ఇప్పుడు కొంచెం స్థిమితపడ్డారు కదా అంటూ వెళ్ళింది పద్మ. వెళుతూ ఆగి, వంట నేను చేస్తేస్తాను విద్య, నువ్వు ఆవిడ్ని చూసుకో సరేనా? డాక్టర్ గారు వస్తే నన్ను పిలువు, నీకు సహాయంగా ఉంటానని వెళ్ళిపోయింది. అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉందండి అని అడిగింది విద్య. అసలు ఒక్క మాట ఆమెతో మాట్లాడలేదు శారద. ఈ హడావిడికి హాల్లోకి వచ్చారు శారద గారి భర్త. ఏదైనా ఉంటే ఆయనకి చెప్తుంది ఆవిడ. ఒకసారి పెద్దాడికి ఫోన్ చేయండి అంటూ ఒకటే గొడవ. ఇప్పుడు వాడొచ్చి ఏం చేస్తారట? వ్యంగ్యంగా కోపంగా ప్రశ్నించారు భర్త. వాడికి చెప్పకపోతే మనసు కుదురుగా ఉండదండి అంటూ మూలుగుతుంది. అంతకంతకు వాపు పెరుగుతుంది. ఆవిడ ఏడుపు మూలుగు పెరుగుతుంది. శారద గారు తన పట్ల ఎలా ప్రవర్తించినా అవేం తన మనసుకు తీసుకోకుండా ఆవిడ బాధ చూడలేక తన బాధగా పద్మగారి సహాయంతో ఎలాగోలా ఆటోలో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి కట్టించింది విద్య. రాత్రి తెచ్చిన 5,000 రూపాయలు అత్తగారి వైద్యానికి ఖర్చు చేసింది. మందులు అవి తీసుకుని మళ్ళీ కారులో ఆవిడ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టింది. అలాగే భోజనం అవి సమయానికి చేసిపెట్టి పళ్ళ రసాలు అవి తాగిస్తూ సేవ చేస్తుంది. సాయంత్రం దివ్య విద్య తోటి కోడలు ఫోన్ చేసింది. ఆ మాట వినగానే ఫోన్లో ఒకటే ఏడుపు శారద గారు. ఆవిడంతలా ఏడ్చినా పట్టించుకోకుండా, ఉండండి అత్తయ్య, ఎవరు వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను, బాధపడకండి అంటూ ఫోన్ పెట్టేసింది దివ్య. రాత్రి 8 అయింది. శ్రీనికి విషయం తెలిసి కంగారు పడుతూ వచ్చాడు. అమ్మా ఏమైంది అంటూ. ఏముంది, నేను ఊరెళ్ళటం ఇష్టం లేక నిన్నంతా నానా మాటలన్నావు. ఇదిగో ఈరోజు ఇలా కాలు విరిగిపోయింది, ఇప్పుడు సంతోషమేనా అని అడిగింది నిష్ఠూరంగా. అదేంటమ్మా, నీ కాలు విరిగితే నాకు సంతోషమా? చెప్పు నాకు. నేను అనవసరమైన ఖర్చులు తగ్గించుకోమని చెప్పానే కానీ నీకు ఇలా అవ్వాలని కోరుకుంటానా అని బాధపడుతూ అంటున్నాడు శ్రీను తల్లి కాళ్ళ దగ్గర కూర్చొని. విద్య తెచ్చిన మంచినీళ్లు అందుకొని, ఏమన్నా డాక్టర్ అని అడిగాడు. కనీసం 3 నెలలు కాలు కదపకుండా చూసుకోమన్నారు. మందులు అవి ఇచ్చారు. తర్వాత ఒక 2 నెలలు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు అంటే రిపోర్ట్లు అవి చూపించింది విద్య. వాసుకు ఫోన్ చేయరా ఒకసారి, వాడితో మాట్లాడితే కానీ మనసు ఆరోగ్యం కుదుట పడదేమో అంటూ మళ్ళీ దీనంగా అడుగుతుంది శారద. సాయంత్రం నీ పెద్ద కోడలు చేసే ఉంటుంది కదా, అప్పుడు నువ్వు చెప్పలేదా? ఈ పాటికి వాడికి తెలియకుండా ఉంటుందంటున్నావా? తెలుసు కూడా వాడు చెయ్యలేదంటే వాడు తప్పు కదా. నువ్వు మాత్రం నిన్ను పట్టించుకొని వాడికి చెప్పాలని తాపత్రయపడుతున్నావు. ఎక్కడ నీకు చాకరీ చేయవలసి వస్తుందో అని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆవిడ, అదైనా తెలుసా అన్నాడు కోపం వ్యక్తపరుస్తూ శ్రీను. లేదురా, అది చాలా కంగారు పడింది. వాడికి ఖాళీ లేదనుకుంటాను అంటూ ఇంకా ఏదో సమర్థిస్తుంది. వెనక్కు తిరిగి గదిలోకి వెళ్తున్న శ్రీను, ఏం వెలగబెడుతున్నాడట వాడు అక్కడ ఖాళీ లేకపోవడానికి అనుకున్నాడు మనసులోనే. మధ్యాహ్నం కూడా ఆ డబ్బుల కోసం ఫోన్ చేశాను నాకు. వాడికి అమ్మకి బాలేదంటే ఫోన్ చేసి తీరిక లేదట అనుకున్నాను నిట్టూరుస్తూ. శారద గారు అన్ని పనులు విద్యనే చూసుకుంటుంది. ఇంట్లో పని, చంటిపిల్ల పని అన్ని ఒక్క చేత్తో లాక్కొస్తుంది. ఆవిడకి పళ్ళు తోమటం దగ్గర నుంచి అన్నం కలిపి పెట్టి చెయ్యి కడగటం దాకా అన్నీ చేస్తుంది విద్య. విద్య చేసే పనికి, ఆమె సాహసానికి నిజంగానే మొదటిసారి శారద గారికి ఆశ్చర్యం కలిగింది. వాసు నుంచి ఫోన్లు రావటం తగ్గాయి.
దివ్య అయితే అసలు ఫోన్ చేయటం తీయటం కూడా మానేసింది. అయినా ఇంకా ఆపేక్ష పోలేదు పెద్ద కొడుకు కోడలంటే ఆవిడకి. విద్య మామయ్య కొడుకు పెళ్ళయి అక్కడ్నుంచి వాళ్ళక్కడి విషయాలవి చెప్తూ తను రాకపోవటానికి కారణాలు అవి అడగటానికి ఫోన్ చేశాడు విద్య వాళ్ళ మామయ్య. వాళ్ళందరితో మాట్లాడి నీరు నిండిన కళ్ళతో అక్కడే లిఫ్ట్ పక్కన బాల్కన్లో నించొని ఆలోచిస్తుంది విద్య. ఎంతైనా చిన్న వయసు, పుట్టింటి వైపు మనసు వెళ్తే బెంగ పెట్టుకోవటం, అక్కడ శుభకార్యాలైతే నేను వెళ్ళకపోయాను అని బాధపడ్డం చాలా సహజం కదా ఈ ఆడపిల్లకైనా. ఇప్పుడు అదే స్థితిలో ఉంది విద్య ఒంటరిగా బాధపడుతూ. వెనక నుంచి చెయ్యి వచ్చి భుజం పైన పడింది. ఎందుకు బాధపడుతున్నావు విద్య అంటూ. పద్మగారిని చూసి ఏం లేదా ఆంటీ అంటూ కళ్ళు తుడుచుకుంది. నాకు తెలుసు మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు కదా. మీ అత్తయ్య గారిని చూసుకోటానికి నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు. చాలా చక్కగా నీ కుటుంబాన్ని నీ ధర్మాన్ని చూసుకుంటున్నావు. అది నీకెప్పటికైనా శ్రేయస్కరం విద్య. అవునా ఆంటీ నిజమే. నేను అప్పటికే ఊరు వెళ్ళిపోయి ఉంటే అత్తయ్య గారి పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూనే భయంగా ఉంది. పిచ్చి పిల్ల, ఇంకా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావంటే చాలా గ్రేట్. నీ మనసు ఎంత మంచిదో. కానీ నీ అత్తగారికి నీ పైన కొంచెం కూడా ప్రేమ లేదు. ఆ రోజు పడిపోయినప్పుడు కూడా ఆవిడ నీ ముఖం కూడా చూడలేదు. నువ్విచ్చిన మంచినీళ్లు కూడా తాగలేదు. నేను అన్ని గమనించాను. నేను చాలా బాధపడ్డానది చూసి. కానీ నువ్వేమో ఇంకా ఆవిడ కోసం ఆలోచిస్తున్నావు. అవునాంటీ, నా కొడుకో కూతురో అలాగే కోప్పడి నాతో మాట్లాడకపోతే నా కోపం వస్తుందా చెప్పండి. ఆవిడ నాకు అంతే. ఈ ఇంటి దేవత ఆవిడ. ఆవిడ లేకపోతే మా వారి ఏరి నాకు అలాంటి భర్తనిచ్చినందుకు ఆవిడకు నేను జీవితం అంతా బానిసలా ఉన్నా తప్పులేదు. ఆవిడ నుంచి నేను ఆశించేది ఏమీ లేదు. ఆవిడ హాయిగా తిరుగుతూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటే చాలు. ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుని అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆవిడిప్పుడు ఇలా మంచాన పడుకొని ఉంటే చూడలేకపోతున్నాను ఆంటీ అని బోర్న ఏడ్చింది విద్య. ఆయన కూడా ఏదో డబ్బులు సమస్యలతో అలా కోపంగా ఉంటున్నారు తప్ప వాళ్ళ అమ్మగారు అలా కాలు కట్టుపడి పడుకొని ఉంటే ఎంత బెంగ పెట్టుకున్నారో. మళ్ళీ అప్పు చేసినా ఇప్పుడు బాధపడలేదు. ఆయన ఎలాగోలా ఆవిడ లేస్తే చాలు అని అనుకుంటున్నారు. మీ బావగారు ఫోన్ చేస్తున్నారా? లేదు, ఆయన ఫోన్లు చేయటం తగ్గించారెందుకో. అదే ఆవిడ బెంగ పెట్టుకున్నారు. మా తోటి కోడలు కూడా అస్సలు ఫోన్ చేయట్లేదు. అమాయకురాల్లా ఉన్న విద్య ఇప్పుడెందుకు ఫోన్ చేస్తారు చెప్పు. ఇన్నాళ్ళు పెద్ద కొడుకు కోడలు అని మీ అత్తగారు ఆపేక్షని అడ్డు పెట్టుకుని బతికేయాలని చూశారు. ఇప్పుడు ఆవిడ మంచాన పడితే వచ్చి సేవలు చేయాలి. అందుకే ఫోన్లు ఆపేశారు. అదంతా చాకిరి నీకు. పోనీలేండి ఆంటీ, నాకిలా అయితే ఆవిడ మాత్రం చెయ్యరా? ఇంకా ఎక్కువే చేస్తారు. ఏదో ఆవిడ మాట కరుకు మనసు విన్నాం. పెద్దవాళ్లకు చేసిన సేవ ఎక్కడికి పోతుంది? తిరిగి పుణ్యంగా నాకే వస్తుంది. అయినా పుణ్యం గురించి కాదు. నా భర్తకి తల్లిదండ్రులు, ఇది నా కుటుంబం. నేను కాకపోతే ఎవరు చేస్తారు? పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ దగ్గరే ఉన్నాను కదా. ఆ మాత్రం అలవాటు ప్రేమ ఉంటాయి అంటూ చెప్తున్న విద్యని చూస్తూ పద్మ కన్నీరు పెట్టుకుంది. నీలాంటి అమ్మాయి పరిచయం అవ్వటం నిజంగా నా అదృష్టం తల్లి. ఈ రోజు నుంచి నన్ను ఆంటీ అని కాదు, పిన్ని అని పిలువు. నిన్నమ్మలాగే చూసుకుంటా అంటూ కళ్ళు తుడుచుకొని తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది పద్మ. ఈ మాటలన్నీ హాల్లో ఉన్న శారద గారికి వినిపించాయి. ఆవిడ కళ్ళ వెంట నీటి దార ఆగకుండా వస్తుంది. ఇన్నాళ్ళు బంగారాన్ని ఇనుములాగా భావించాను. నా పెద్ద కొడుకు కోడలు ఉద్ధరించే వాళ్ళు అనుకున్నాను. వాళ్ళు ఈరోజు మొహం చాటేశారు. ఇప్పుడే అన్ని తెలిసి వస్తున్నాయి. ఇప్పటికైనా నేను కళ్ళు తెరుచుకోకపోతే నా జీవితానికి నా పెద్దరికానికి అర్థం ఉండదు అనుకుంది శారద మనసులోనే. సాయంత్రం విద్యని పిలిచి, అమ్మ వంట త్వరగా చేసేయి. నీకేమైనా కూర తరగమంటే అన్నీ నాకు పట్టుకొచ్చి ఇవ్వు. కూర్చొని చేయగలిగింది చేస్తాను అని అంది శారద. ఆశ్చర్యపోయింది విద్య. వద్దత్తయ్యా, నేను చేస్తాను. మీరు టీవీ చూడండి అంటూ టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయింది. శ్రీను వచ్చి తల్లిని పలకరించి ఎలా ఉందమ్మా అంటూ ప్రేమగా అడిగాడు. రోజులాగే ఆమె పక్కన కూర్చొని. ఆవిడ కళ్ళు చెమరుస్తున్నాయి. ఏమైందమ్మా, ఎందుకా కన్నీళ్ళు? మసగ్గా ఉన్నాయా అంటూ ఆవిడ కళ్ళజోడు తీసి, కళ్ళజోడు మార్పించాలా ఏంటి? మళ్ళీ కళ్ళలో నీళ్లు వస్తున్నాయా అని కళ్ళద్దాలు చూస్తూ తుడుస్తూ అడుగుతున్నాడు. లేదురా నాన్న, ఇప్పుడే మసకపోయింది అనుకుంది మనసులో.
ఇలా కూర్చో చిన్నోడా. ఏంటమ్మా అంటూ కళ్ళద్దాలు పెట్టేశాడు. ఆవిడ ఓ గొలుసు చేతిలో పెట్టి, ఇది తాకట్టు పెడతావో అమ్ముతావో నీ ఇష్టం. ఆ డబ్బు తెచ్చి నీ ఫ్రెండ్కి ఇవ్వవలసింది ఇచ్చేయి. నా వైద్యం ఖర్చు చాలా అయింది. నాకు తెలుసు నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో. పాపం విద్య కూడా నాకు చాలా సేవలు చేసింది. ఇప్పటిదాకా నీ వదిన అన్న నాకు ఫోన్ కూడా చేయకుండా తప్పుకొని తిరుగుతున్నారు. ఇన్నాళ్ళు తల్లిగా నా బాధని నేను నిర్వర్తించలేదు. ఇప్పటికైనా నేను అది సరిచేసుకోకపోతే నా బతుకు అర్థం లేదు. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా తల్లికి ప్రేమ పోదు. ఆ పిల్లలపై ఆపేక్ష అలాగే ఉంటుంది. వాడిపైన నీపైన కూడా అంతే. కాకపోతే వాడిపైన చూపించిన గారాబం అన్నీ ఇకపైన బాధని కూడా గుర్తు చేస్తాయి. తన తల్లిలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతున్నాడు శ్రీను. అమ్మా అన్నాడు చాలా ఆర్ద్రంగా. అవును నానా, నా వల్ల నీకు బాధే తప్ప ఏం మిగలేదు. కానీ ఇప్పుడు అలా కానివ్వను. కోడలికి నేను నానా మీ వీలైనంత సహకరిస్తాం. ఆమె కంట్లో నీరు రాకుండా చూసుకుంటాను. నిజమైన కోడలంటే అదే రామ్. కుటుంబం బంధాల పట్ల అసలైన బాధ అంటే ఏమిటో మీరిద్దరు చూపించారు. మీ పెంపకంలోనూ, డబ్బు విషయంలోనూ, కుటుంబ బాధ విషయంలోనూ, ఇద్దరి కొడుకుల్ని సమానంగా చూడడంలోనూ పొరపాటు చేశాను అంటూ బాధపడుతున్న తల్లి చెయ్యిపై చెయ్యి వేసి అమ్మా అన్నాడు నీరు నిన్న కళ్ళతో. లే నానా, లేచి వెళ్ళి విద్యతో కాసేపు 4 మాటలు మాట్లాడు. ఇద్దరు కలిసి భోజనం చేయండి అంటూ పంపింది శారద. కుటుంబంలో ఎవరి బాధ వాళ్ళు నిర్వర్తిస్తూ, బంధుత్వాలు బంధాలను సమానంగా ప్రేమిస్తూ, కష్టసుఖాల్లో అందరు పాలు పంచుకుంటే ప్రతి కుటుంబంలోనూ ఆనందమే. ఈ కథ ఇందరితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.